హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో రాజారాణి మెథడ్లో ప్యాక్ నెక్ విత్ షోల్డర్ టు వేస్ట్ ఆర్ట్ బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయితే పార్ట్ 2 వీడియో. ఇది పార్ట్ 1 కంటిన్యూషన్, పార్ట్ 2 వీడియో. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూసి అప్పుడు పార్ట్ 2 కంటిన్యూ చేయండి. పార్ట్ 1 వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, పార్ట్ 1 వీడియోది. అండ్ అలాగే నేను బిగినర్స్ కి కూడా అర్థమయ్యేలాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కూడా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే పార్ట్ 2ని కంటిన్యూ చేసేయండి. మనం పార్ట్ 1లో ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా. చెస్ట్కి 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ఇప్పుడైతే మనకి ఈ లైన్ ని మిడిల్ కి పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా. ఆ పాయింట్ దగ్గర ఇలా టేప్ పెట్టుకుని మీ షోల్డర్ టు అపెక్స్ లెంత్ అనేది 9.5 ఇంచ్ వచ్చింది కదా. నాకు నేను మెజర్మెంట్ లో మీకు చూపించాను కదా 9.5 ఇంచ్. సో 9.5 ఇంచ్ మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి వెళ్తుంది కాబట్టి 10 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ ఇలా లైట్ గా డ్రా చేస్తున్నాను నేను. ఈ లైన్ పైన మన అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 6.5 ఇంచ్ కదా. 6.5 ఇంచ్ ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచ్ డివైడెడ్ బై 2 చేస్తే నాకు 3.25 ఇంచ్ వచ్చింది. ఈ 3.25 ఇంచ్ ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. మనకి ఇక్కడ ఎంత అయితే మెజర్మెంట్ వస్తుందో దాంట్లోంచి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మనం ఈ కింద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చినా సరే దాంట్లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కింద లైన్ పైన 3.25 ఇంచ్ వచ్చింది కదా నాకు. ఇక్కడ దాంట్లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే 0.5 ఇంచ్ మైనస్ చేస్తే 2.75 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ పాయింట్ ని అండ్ ఈ పాయింట్ ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేస్ట్ డాట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ డాట్ కూడా మనకి మెజర్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ అండ్ ఇక్కడ వేస్ట్ డాట్ కూడా మన చెస్ట్ రౌండ్ డిపెండ్ అయ్యే మనం మార్క్ చేసుకుంటాము. చెస్ట్ రౌండ్ 28 to 35.75 ఇంచ్ ఉన్న వాళ్ళు వేస్ట్ డాట్ 2.5 ఇంచ్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ 1.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ డాట్ మన వేస్ట్ డాట్ లో సగం ఉంటది అనమాట. 2.5 లో సగం 1.25 కాబట్టి అలా మార్క్ చేసుకోవాలి. 36 to 44.75 ఉన్న వాళ్ళు మెజర్మెంట్ వేస్ట్ డాట్ ఇక్కడ 3 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డాట్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 45 అండ్ అంతకంటే ఎక్కువ మెజర్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వేస్ట్ డాట్ 3.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డాట్ 1.75 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నా 32 ఇంచ్ చెస్ట్ అనేది 28 to 35.75 మధ్యలో ఉంది కాబట్టి నేను వేస్ట్ డాట్ 2.5 ఇంచ్ అండ్ ఆర్మ్ హోల్ డాట్ 1.25 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ డాట్ 2.5 ఇంచ్. ఇప్పుడు ఈ 2.5 ఇంచ్ ని మనం మైనస్ చేసేసి మన వేస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇందాక నా వేస్ట్ 26, లూజింగ్ ఏం యాడ్ చేయకూడదు అని చెప్పాను కదా. లూజింగ్ ఏం యాడ్ చేయకండి, డైరెక్ట్ గా డివైడెడ్ బై 4 చేయండి. 26 డివైడెడ్ బై 4 చేస్తే 6.5 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2.75 ఉంది కదా. ఈ 2.75 ని ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని చూడండి, నేను ఇక్కడ స్కేల్ ఎలా పెట్టానో టేప్. ఈ 2.75 ని ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను 6.5 ఇంచ్ అనేది. ఇక్కడికి మార్క్ చేసుకున్నా. అంటే మనం ఇది మైనస్ చేస్తే మనకి వేస్ట్ అనేది 6.5 ఇంచ్ ఉండాలి. అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది 2.75 ప్లస్ ఇది 3.75. టోటల్ ఎంత చూడండి, 2.75 ప్లస్ 3.75 టోటల్ 6.5. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. ఇది మైనస్ చేసిన మన వేస్ట్ అనేది 6.5 వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ అనేది నేను మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచ్ 1.5 ఇంచ్ ఇది మీ ఇష్టం ఎంత మార్క్ చేసుకుంటారో. నేనైతే 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 మార్జిన్ పాయింట్స్ ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఈ డాట్ పాయింట్ ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ పార్ట్ అనేది మనకి షేప్ రావాలి కదా. దానికోసం ఈ లైన్ ఉంది కదా, దాన్ని మనం ఫస్ట్ మిడిల్ కి మార్క్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు ఈ కింద ఈ మిడిల్ పాయింట్ నుంచి ఎంత ఉందో ఈ పాయింట్ కి దాన్ని మిడిల్ కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్యాప్ ఎంత ఉందో దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద పాయింట్ దగ్గర నుంచి క్రాస్ గా మనము చూడండి స్కేల్ ఈ 1 ఇంచ్ లైన్ ఉంది కదా దీంతో కలిసేటట్టు పెట్టుకొని అటు సైడ్ కి హాఫ్ ఇంచ్ అండ్ ఈ పైన పాయింట్ దగ్గర 0.25 ఇంచ్ అండ్ ఇటు సైడ్ జస్ట్ 1 లైన్ ఇలా వెళ్ళేటట్టు మార్క్ చేసుకో. ఈ షేప్ మనకి మంచిగా రావడం కోసం మనకి ఇది రిఫరెన్స్ అంతే. ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 లైన్ అవతల సైడ్ కి వచ్చేటట్టు పెట్టుకొని ఇవి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షార్ప్ గా ఉండకుండా అలా కొంచెం కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి అంతే. ఇక్కడ ఇలా డ్రా చేయడం వల్ల మనకి ఆ ప్రిన్సెస్ షేప్ అనేది ఇక్కడ పట్టినట్టు వస్తుంది. అది నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ మనకి. ఇప్పుడు మనకి ఈ లైన్ ఎంతైతే ఉందో అపెక్స్ పాయింట్ నుంచి ఇక్కడికి నాకు ఎగ్జాక్ట్ గా 5 ఇంచ్ వచ్చింది. సేమ్ అదే 5 ఇంచ్ ని మనం ఈ కర్వ్ పైన కూడా మార్క్ చేసుకోవాలి. నేను మెజర్ చేసుకుంటున్నాను. సేమ్ అదే 5 ఇంచ్ ఇక్కడికి పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఈ గ్యాప్ నాకు ఎగ్జాక్ట్ గా హాఫ్ ఇంచ్ వచ్చింది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఈ హాఫ్ ఇంచ్ కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 1 ఇంచ్ కి ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. కానీ దీని వల్ల మనకి ఎవరికైనా ఈ మెథడ్ లో బ్యాక్ పార్ట్ లెంత్ తక్కువ అవుతుంది అని ఫీల్ అయితే కనుక ఇక్కడ ఎంత ఉందో దానికి జస్ట్ 2.5 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అంతే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ కి 0.25 ఇంచ్ యాడ్ చేసి 0.75 ఇంచ్ కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మెయిన్ మార్జిన్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇది ఈ లైన్ పైన కాదు. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా జాయిన్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదంతా అయింది కదా. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ డ్రా చేయలేదు. ఇప్పుడు డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ బ్యాక్ పార్ట్ లో ఎలా చేసామో అలానే ఇది ఎంతైతే ఉందో మనము దానికి ఒక మిడిల్ కి ఒక లైన్ మార్క్ చేసుకుంటాము రిఫరెన్స్ కోసం. నేను ముందే చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ లో ఎలా డ్రా చేయాలో బ్యాక్ పార్ట్ అప్పుడే చెప్పాను. ఇక్కడ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లోంచి 1 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే బ్యాక్ పార్ట్ కి అయితే ఇక్కడ ఎంతైతే ఉంటుందో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ 7 ఇంచ్ కి 1 ఇంచ్ మైనస్ చేసి నేను 6 ఇంచ్ కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 7 ఇంచ్ కి ఇక్కడ 6.5 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ క్రాస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఫ్రంట్ పార్ట్ లో 0.75 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఇందాక టేబుల్లో చూపించాను కదా. 32 చెస్ట్ రౌండ్ కి 0.75 ఫ్రంట్ పార్ట్ లో మార్క్ చేసుకోవాలి. 0.75 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ 3 పాయింట్స్ యూస్ చేసి మనం ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ఈ పాయింట్ ని అండ్ ఈ పాయింట్ ని ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి జాయిన్ చేసి. ఈ ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేసి ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటాము ఫ్రంట్ పార్ట్ కోసం. ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అయిపోయింది, వేస్ట్ డాట్ అయిపోయింది. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డాట్ మార్క్ చేసుకోవాలి. నా 32 చెస్ట్ కి వేస్ట్ డాట్ 2.5 అండ్ ఆర్మ్ హోల్ డాట్ 1.25 మార్క్ చేసుకోవాలి. వేస్ట్ 2.5 మార్క్ చేసుకున్నాము అండ్ ఆర్మ్ హోల్ డాట్ అనేది దానికోసం మీ స్కేల్ ని మీ టేప్ ని ఈ చెస్ట్ లైన్ పైన పెట్టుకొని 1.25 ఈ చెస్ట్ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మనం ఇలా ఫ్రంట్ కి ఇలా మూవ్ చేయండి. అలా మూవ్ చేసినప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మన టేప్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి
మీ 1.25 ఇంచ్ ఆర్మ్ హోల్ ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 0.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా వస్తుంది కదా! ఆ ఆ 0.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా అనేది ఈ పాయింట్ దగ్గర నుంచి మెజర్ చేస్తూ కర్వ్ కి అటు సైడ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ కి దీన్ని జాయిన్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డాట్ అనేది 1.25 ఇంచ్ తీసుకోవాలి. ఆ 1.25 ఇంచ్ అనేది టేప్ పైన మీ చెస్ట్ లైన్ పైన పెట్టుకొని టేప్ ని ఇలా మూవ్ చేయండి ఫ్రంట్ కి. ఈ టేప్ అనేది మన ఆర్మ్ హోల్ కర్వ్ ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్ మార్క్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి మనం పెట్టుకునే 1.25 ఇంచ్ ఆర్మ్ హోల్ అనేది హాఫ్ చేసి అటు సైడ్ కి పైకి మార్క్ చేసుకోండి. యాక్చువల్ గా ఇటు సైడ్ కి మార్క్ చేసుకుంటాం. కాకపోతే మనం 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ డౌన్ నుంచి మనకి స్టిచెస్ అనేవి వస్తాయి కదా! హాఫ్ ఇంచ్ అనేది మన యాక్చువల్ మెయిన్ పాయింట్. సో దానికోసమే ఫస్ట్ ఇటు సైడ్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి అప్పుడు మన యాక్చువల్ 1.25 ఇంచ్ అనేది దీనిపైన మార్క్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు. ఈ 1.25 ని ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకొని దీన్ని పైకి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇది అన్ని సైజెస్ వాళ్ళకి ఫిక్స్ ఇది. ఇక్కడ మనం లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. దాన్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ స్కేల్ పైన మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ లైన్ ని ఈ లైన్ తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇలా. ఈ స్కేల్ లైన్స్ ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి. అలా పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. సేమ్ మనం ఇక్కడ ఎంత ఉందో అది ఈ కర్వ్ పైన మార్క్ చేసుకున్నట్టే ఈ మెయిన్ లైన్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేసుకుని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5.75 ఇంచ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ గా సేమ్ 5.75 ఇంచ్ ని ఈ మెయిన్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా మీ స్కేల్ అనేది ఈ లైన్ ఉంది కదా! ఈ స్కేల్ లైన్ ఉంటాయి కదా! ఆ స్కేల్ లైన్ ఈ లైన్ కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. అంటే ఈ లైన్ ప్యారలల్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటాం. ఇది మీకు కట్ చేసేటప్పుడు ఇది ఎందుకు డ్రా చేసాం అనేది అర్థమవుతుంది. అంటే ఆర్మ్ హోల్ డాట్ మైనస్ చేసినప్పుడు మనకి ఈ పాయింట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అప్పుడు ఇది న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ లాగా కన్వర్ట్ అవుతుంది. దానికోసమే ఇలా 1 ఇంచ్ డౌన్ అనేది మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటాం. ఇది అన్ని సైజెస్ వాళ్ళకి హాఫ్ ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్, చేంజ్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి మనకి ఏమేం మైనస్ అయిపోయినాయి. వేస్ట్ డాట్ మైనస్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకున్నాము పైకి డ్రా చేసుకుని. అండ్ సారీ ఇది ఆర్మ్ హోల్ డాట్. ఇప్పుడు వేస్ట్ డాట్ కూడా మనకి మైనస్ అయిపోయింది. అండ్ ఈ సైడ్ కూడా మనకి సైడ్ ఫిట్టింగ్ కోసం ఇది కూడా మైనస్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఎంత వచ్చిందో ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ నెక్ డీప్ అనేది ఫస్టే డ్రా చేయొచ్చు. నేను డ్రా చేయలేదు. ఫస్ట్ ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ అనేది నేను 2.25 ఇంచ్ తీసుకున్నాను కదా! ఇది 2.25 ఇంచ్‌కి 0.75 ఇంచ్ యాడ్ చేసుకొని నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోండి. ఎవరి మెజర్‌మెంట్ ప్రకారం వాళ్ళకి ఇక్కడ మెజర్‌మెంట్ అనేది చేంజ్ అవుతుంది కదా! ఇక్కడ ఎంతైతే మనం తీసుకుంటామో నెక్ విడ్త్‌కి దానికి 0.75 ఇంచ్ యాడ్ చేసుకొని నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2.25 ఇంచ్‌కి 0.75 ఇంచ్ యాడ్ చేస్తే 3 ఇంచ్ వచ్చింది. 3 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎంతైతే ఉందో 2.25 ఇంచ్ సేమ్ 2.25 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటాం. మనకి ఇక్కడ స్టిచెస్ అనేవి హాఫ్ ఇంచ్ కింద నుంచి వస్తాయి కదా! సో ఆ హాఫ్ ఇంచ్ నేను ఇలా డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. మనం ఇది జాయిన్ చేసుకుంటాం. యాక్చువల్ మెయిన్ ఇక్కడ నుంచి మనకి అదంతా స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది కదా! ఈ హాఫ్ ఇంచ్. సో దానికోసం ఇలా డ్రా చేశాను. అండ్ ఇప్పుడు నెక్ షేప్ రౌండ్ షేప్ మార్క్ చేసుకుంటున్నాను.
అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనం. నెక్ షేప్ ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ యూస్ చేసి దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇది మైనస్ అయిపోతుంది. మనం న్యూ ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ దాన్ని కట్ చేసుకోవాలి. ఇది నేను తర్వాత కట్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో నేను ఇది నార్మల్ గా ఇలా కట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మనం షోల్డర్ అండ్ నెక్, ఇది మనం యాక్చువల్ గా షోల్డర్ టు వేస్ట్ డాట్ కదా మనకు కావాల్సింది. దానికోసం ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డాట్ ని మైనస్ చేసేసి షోల్డర్ టు వేస్ట్ డాట్ లాగా కట్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ డాట్ మైనస్ చేయడం కోసం ఇక్కడ నేను ఇలా కట్ పెట్టుకుంటున్నాను. మనం ఈ అపెక్స్ పాయింట్ వరకు నేను కట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ డాట్ ని నేను ఇలా ఫోల్డ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఈ న్యూ ఆర్మ్ హోల్ డాట్ మనం ఎందుకు మార్క్ చేసుకున్నాం చూడండి. ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా టచ్ అయింది మనకి, ఇలా న్యూ ఆర్మ్ హోల్ ఫామ్ అయింది కదా. దానికోసమే ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్నాము, ఇలా డ్రా చేసుకున్నాం న్యూ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇది న్యూ ఆర్మ్ హోల్ కూడా మనం కట్ చేసేసుకుందాం. ఆర్మ్ హోల్ మైనస్ చేసిన తర్వాత ఇలా గ్లూతో స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఇది ఇలా గ్లూతో స్టిక్ చేసేస్తున్నాను. ఇది కూడా కట్ చేసేసుకోండి. మీకు సింగిల్ డాట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే సేమ్ ఈ ప్యాటర్న్ కి మనం ఇలా పేపర్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇది జాయిన్ చేయడం కోసం ఇలా ½ ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకుని యాజ్ టీస్ గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ కావాలంటే మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పై నుంచి ఇక్కడికి ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుని అండ్ ఈ లైన్ ని మనం మిడిల్ కి ఒక పాయింట్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఆర్ ½ ఇంచ్ మీకు షేప్ పట్టి మీకు తెలుస్తుంది షేప్ ఎలా అయితే బాగుంటుందో అలా ఐదర్ 0.25 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా ఆర్ ½ ఇంచ్ అలా మార్క్ చేసుకుని ఇలా మనం ప్రిన్సెస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ స్కేల్ యూజ్ చేస్తే ఇలా ఈ ప్రిన్సెస్ షేప్ డ్రా చేసి మనం ఇలా ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేసుకుని ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ కట్ చేసుకుని దీన్ని మీరు ప్రిన్సెస్ కట్ లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షోల్డర్ టు వేస్ట్ డాట్ చెప్తున్నాను కాబట్టి మనం ఇక్కడ మనకు వచ్చిన షోల్డర్ ఉంది కదా, మనం మిడిల్ కి ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా చూడండి. మన యాక్చువల్ షోల్డర్ ఇక్కడ దాంట్ని మిడిల్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ పాయింట్ కి డ్రా చేసుకోవాలి ఒక లైన్. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇదే మన షోల్డర్ టు వేస్ట్ డాట్ బ్లౌజ్. మనకి నచ్చినట్టు మనం ఇలా మానిపులేట్ చేసి సింగిల్ డాట్, ప్రిన్సెస్ కట్, షోల్డర్ టు వేస్ట్ డాట్, లేదు దీన్ని ఇంకా మనం షోల్డర్ లెస్ అయితే కనుక దీన్ని ఇక్కడికే నెక్ కి కనెక్ట్ చేయొచ్చు. ఇలా నెక్ కనెక్ట్ చేసి అదొక మోడల్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. అలా మనకి నచ్చినట్టు మనం దీన్ని మానిపులేట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ మనకి ఇలా షార్ప్ గా లేకుండా దీన్ని ఒక షేప్ ఇలా రౌండ్ కర్వీగా వచ్చేటట్టు మనం దీన్ని కట్ చేసుకోవాలి, ఇలా షార్ప్ గా లేకుండా. సో ఇప్పుడు మన షోల్డర్ టు వేస్ట్ డాట్ ప్యాటర్న్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ పైన పేస్ట్ చేసినప్పుడు ఇటు సైడ్ ఒక ½ ఇంచ్ అండ్ ఇటు సైడ్ ఒక ½ ఇంచ్ మనం ఎక్స్ట్రా లీవ్ చేసి ఇలా జాయిన్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాము దీన్ని బేస్ చేసుకుని. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఇలా బ్యాక్ ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ మార్జిన్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ మనకి 1 నెక్ డీప్, ఇక్కడ మనకి బోత్ నెక్స్ డీప్ అయితే మనం యాజ్ ఇట్ ఈస్ గా ఈ పాయింట్ దగ్గరే ఇలా దీన్ని ప్లేస్ చేసుకుని ఇది ఈ మార్జిన్ లైన్ అనేది ఈ మార్జిన్ లైన్ తో పెట్టుకొని కట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ ప్యాక్ నెక్ కాబట్టి ½ ఇంచ్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి డౌన్. ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఫిక్స్.
బోత్ ప్యాక్ నెక్స్ కాబట్టి ఈ లైన్ పైన మనం ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకుని అప్పుడు ఈ చెస్ట్ పాయింట్ ని దీని పైన ఇలా ప్లేస్ చేసుకుని ఈ మార్జిన్ లైన్ అండ్ ఈ మెయిన్ మార్జిన్ లైన్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం ట్రేస్ చేసుకుందాం. ఒకవేళ మీది 1 నెక్ ప్యాక్ 1 నెక్ డీప్ అయితే ఇక్కడ మనం 1/2 ఇంచ్ లీవ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచ్ 0.25 ఇంచ్ లీవ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను చూడండి దీన్ని ఎలా మార్క్ చేస్తున్నాను. ఇలా ట్రేస్ చేసుకున్నాను ఇక్కడ అండ్ ఈ కింద. ఇప్పుడు దీన్ని మనం ఈ మెయిన్ మన ఆర్మ్ హోల్ లోకి దీన్ని ఇలా బ్లెండ్ చేసేసుకుందాము. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో ఈ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మెజర్ చేసుకుంటే నాకు 2.5 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. దానికి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేసుకుని ఈ పైన మార్క్ చేసుకోవాలి. 0.25 ఇంచ్ కి 1 లైన్ ఎక్స్ట్రా అండ్ దానికి ఒక 0.25 ఇంచ్ యాడ్ చేస్తే 0.75 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకుని మార్క్ చేసుకుంటాం. కాకపోతే చాలా మంది ఈ మెథడ్ లో ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ లెంత్ అనేది తగ్గిపోతుంది అని. మనకి యాక్చువల్ గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మన ఫ్రంట్ లెంత్ కంటే బ్యాక్ లెంత్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనకి బస్ట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో, కర్వీగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ మెథడ్ కరెక్టే, కానీ చాలా మంది ప్రాబ్లం ఏంటంటే అది బ్యాక్ లెంత్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి కొంచెం లెంత్ కావాలి బ్యాక్ అనుకుంటే కనుక అలా తగ్గకుండా ఉండాలంటే నేను ఇక్కడ స్ట్రైట్ గానే తీసేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఎంత ఉందో అంతే ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గానే లైన్ డ్రా చేసుకోండి. సో నేను కూడా ఇలా స్ట్రైట్ గానే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా కొంచెం కర్వ్ లాగా మనం డ్రా చేసుకుందాం అంతే. ఇక్కడ నెక్ డీప్ కూడా నేను బ్యాక్ నెక్ లో 1.5 ఇంచ్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. ప్యాక్ నెక్ కాబట్టి ఇది అందరూ కూడా 1.5 ఇంచ్ 2 ఇంచ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది స్టిచెస్ ఇలా వస్తాయి కదా, ఇలా మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ఇక్కడ నుంచి అటాచ్ చేస్తాం కాబట్టి మనకి ఈ పాయింట్ మెయిన్. సో ఈ పాయింట్ దగ్గర ఇలా పెట్టి మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా డ్రా చేసుకుంటే అది మనకి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అలా లేకుండా ఉండడం కోసం మనం ఇలా డ్రా చేసుకుంటాము అంతే. మనకి బ్యాక్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇక్కడ కీ హోల్ మీకు నచ్చిన షేప్ లో ఇచ్చుకోవచ్చు. తర్వాత దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ అయింది, ఇది ఇంకా కిందకి వచ్చింది. మనకి ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా వచ్చినప్పుడు మనకి ఇది కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు ఆ లైన్ కంటే ఎక్స్టెండ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. తగ్గితే మనకి అది ఎంత తగ్గిందో అంత కట్ చేసుకోవాలి. సేమ్ దాన్ని ట్రేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని అక్కడ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇదంతా మైనస్ అయిపోతుంది. నెక్ కట్ చేసేస్తున్నాం అంతే. మన బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయి షోల్డర్ టు వేస్ట్ డాట్. అండ్ ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలా కట్ చేసుకోవాలి ఇదంతా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా హ్యాండ్ డ్రాఫ్టింగ్ కావాలంటే మీకు నేను ఆల్రెడీ నా వీడియోస్ లో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. యాస్టీస్ గా అలాంటి ప్యాటర్న్ మీరు ఒకటి రెడీ చేసుకుంటే అప్పుడు అందులోనే నేను చెప్పాను ఆ ప్యాటర్న్ యూజ్ చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది. అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. That's it for this video. Thank you for watching. Bye bye.